హలో అండి. హాయ్. నమస్తే. నేను మీకు ఇప్పుడు అసలు ఇంటర్లింక్లో అంబాసిడర్ ట్రైనీ అంబాసిడర్ అయినా, తర్వాత T3 అఫీషియల్ అంబాసిడర్ అయినా పోస్ట్ పెట్టాలంటే ఎలా, అసలు కంటెంట్ని ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి అనేది ఒకసారి చూడండి. మీకు ఇలాగా మీరైతే ట్రైనీ అంబాసిడర్ అయితే మీకు ఇంటర్లింక్ కోచ్ హౌస్ ఆన్ బోర్డింగ్ అని ఉంటుంది. ఈ సెకండ్ వన్ దాంట్లో మీరు అనౌన్స్మెంట్ రూమ్లో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అలా కాకుండా నేను T3 అఫీషియల్ కాబట్టి ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకుంటే కోచ్ హౌస్ అని ఉంటుంది. బ్యాక్ వచ్చేసేసి ఇంటర్లింక్ కోచ్ హౌస్ ఇందులోకి వెళ్ళేసి అనౌన్స్మెంట్ రూమ్లో ఏవైనా సరే అప్డేట్స్ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మీకు ఆల్రెడీ ఇది ఉంది కదా, ఈ టాస్క్ అనేది 48 డే టాస్క్ జనవరి 5th నుంచి జనవరి 10th కల్లా కంప్లీట్ అవుతుంది. సో ఇది నాకు కావాలి, ఇలా టచ్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ సింబల్ ఉంది కదా పైన రైట్ సైడ్ యారో మార్క్ బిఫోర్, అది ఇలా క్లిక్ చేయండి, కాపీ అయిపోతుంది. సో కాపీ అయినాక ఏం చేయాలంటే ఇలా ChatGPTకి వెళ్ళిపోండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెష్గా. సో ఇలా ChatGPTలో ఇలా లాంగ్ ప్రెస్ ఇచ్చేస్తే ఇలా పేస్ట్ చేయొచ్చు. సో పేస్ట్ చేస్తూ లాస్ట్లో కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ నీడ్ సమ్ సీన్స్ అని అంటే మనకి కొన్ని క్రియేట్ చేసి ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ఫార్వర్డ్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ChatGPTలో మనకి క్లియర్గా కొన్ని సీన్స్ ఇస్తుంది చూడండి. సో ఇలా మనకైతే కొన్ని సీన్స్ అయితే వచ్చేసాయి. ఇందులో మనకి ఎన్ని ఐడియాస్ ఇచ్చిందో ఒకసారి చూడండి. 4, 5 ఇలా మినిమం ఒక 10 ఐడియాస్ వరకు ఇస్తుంది. సో మనం 10 వీడియోస్ని కూడా చేయొచ్చు అనమాట. చాలా ఈజీ అండి. మీరు ఏదైనా క్రియేట్ చేయడం అనేది టఫ్ అయితే కాదు. చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి. సో టోటల్ 10, 11, 12 సీన్స్, 13 సీన్స్ అండ్ 14 సీన్స్ అండ్ 15 సీన్స్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి చూడండి. సో ChatGPTలో ఇచ్చిన ఈ కంటెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ చూసుకోండి, 6th సీన్ ఏదో ఒక సీన్, ఫస్ట్ సీన్నే తీసుకుందాం మనం. సో దాన్ని ఏం చేయాలంటే ఇలా జస్ట్ క్లిక్ చేసి కాపీ ఇలా సెలెక్ట్ చేసుకుని ఇంతవరకు కాపీ చేసుకోండి. ఫస్ట్ సీన్ వరకు కాపీని క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ అయిపోయింది చూడండి. సో ఏం చేయండి అంటే ఇక్కడే పైన ఉన్న 2 లైన్స్ ఉన్నాయి కదా మీకు లెఫ్ట్ సైడ్లో, అది క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీకు ఇమేజెస్ అని ఉంది, అక్కడ మీరు క్లిక్ చేయండి. ఇమేజెస్ అన్నాక ఇక్కడ మీరు కింద డిస్క్రైబ్ ఇమేజ్ అని ఉంది కదా, ఈ డిస్క్రైబ్ ఇమేజ్ దగ్గర లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు పేస్ట్ అని వస్తుంది, అది పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ అనేది అయితే క్రియేట్ అవుతుంది. సో ఇలా అయితే టైం తీసుకుంటుంది. ఇందులో ChatGPTలో కొంచెం టైం పడుతుంది. ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది పక్కాగా. సో ఇంకా మీకు వేరేగా ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా దీంట్లో ఇలా చేయొచ్చు. పర్ప్లెక్సిటీలో కూడా యూజ్ చేయొచ్చు, లేదా జెమినీ AI అని ఇలా ఉంటుంది. ఈ జెమినీ AIలో కూడా సేమ్ మనం యూజ్ చేసే ఛాన్స్ అంటే మనం యూజ్ చేయొచ్చు అనమాట. కొత్త న్యూ చార్ట్లోకి వెళ్ళిపోదాం. సో సేమ్ అదే సీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, నీడ్ పోస్టర్ అని అయితే యాడ్ చేస్తున్నా. అండ్ తీసుకుందాం ఇది చూడండి, లోడింగ్ నానో బనానా ప్రో అని వచ్చింది. అంటే ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చేసింది, మీ ఇంటర్లింక్ది రెడీ అయ్యింది అని. ఇక్కడ చూసుకోండి ఇమేజ్ ఎలా వచ్చింది అని. ఎస్, చూసారా ఇక్కడ ఒక్క మిస్టేక్ అయితే ఉంది. ఎస్, బాగా ఫైండ్ అవుట్ చేశారు. ఏంటంటే ఇంటర్లింక్ లోగో. ఇప్పుడు ఇంటర్లింక్ లోగోని ఎలా మార్చాలి అని అనుకుంటే ఫస్ట్ అయితే ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ చేసుకోండి. ఇమేజ్ సేవ్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఈ ఫోటోలో ఉన్న ఇది క్లిక్ చేసి యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక ఫోటో, అది మన దగ్గర ఐడియా ఉన్నట్టుంది కదా మనది ఆల్రెడీ. ఇది లోగో, అంటే మన దగ్గర ఉన్నది ఉండాలి లోగో. యాడ్ చేసి
మర్జ్ బోత్ అని పెడితే మనకి అంటే లోగో అనేది కరెక్ట్గా ఉండాలి. లోగో కరెక్ట్ లేకపోతే మంచిగా ఉండదు అనమాట. సో ఇప్పుడు మర్జ్ చేసి మనకి లోగోతో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ టైం తీసుకుంటుంది, కాస్త టైం తీసుకుంటుంది. ఈలోపు మనము జెమినీ ఏఐలో కూడా చూడొచ్చు. సో ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ అలాగే. అయితే ఇది క్రియేట్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అయినాక ఏం చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు యాడ్ ఈ ఏరియాలో మనకి ఈ లోగో వచ్చేస్తుంది. వచ్చాక ఏం చేయాలంటే గ్రోక్ ఉంది కదా ఇక్కడ చూడండి, బ్లాక్ కలర్ గ్రోక్ ఓపెన్ చేసి ఈ ఆస్క్ అని ఉంటుంది మీకు జనరల్గా. ఈ ఆస్క్ కాకుండా పక్కన ఇమేజ్ అది క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఫోటో లైబ్రరీ అని ఓపెన్ అవుతుంది. అది క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చేంజ్ అయిందని అనుకున్న దాన్నే నేను ఇంకా టైం పడుతుంది కాబట్టి చూపిస్తున్నా. సో ఇది తీసుకుని ఇక్కడ నీడ్ వాయిస్ ఓవర్ అంటే మీకు వాయిస్ కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, 1%, 2% అలాగా జనరేట్ అవుతుంది వీడియో. 100% అయినాక వీడియో జనరేట్ అవుతుంది. చూపిస్తుంది చూడండి, 15 and 18. సో ఇది కంప్లీట్ అయిపోయినాక ఎక్కువ లెంతీ వీడియో పెడితే బాగుంటుంది కాబట్టి దీన్ని ఏం చేయండి అంటే మళ్ళీ ఇంకొక మర్జ్ చేసే దాంట్లో యాడ్ చేసుకోండి వీడియోస్ని. చూడండి ఇప్పుడు. సో ఇది ఎలా కావాలి వీడియో, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ స్టార్టెడ్ అని వచ్చింది. సో డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు గ్యాలరీలో కావాలంటే చూసుకోండి, డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. ఎస్, ఇది ఫోటో అండ్ వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు డౌన్లోడ్స్లో ఇది వీడియో. ఓకేనా. సో ఇక్కడ మాత్రం లోగో చేంజ్ చేసుకోవాలి. లోగో ఇప్పుడు ఇలా వచ్చింది వీడియో, ఇది 6 seconds. అలాగా ప్రతి సీన్ని కూడా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఒక సీనే చూపించా కదా మీకు, అలా ప్రతి సీన్స్ని కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా చూడండి, ఇంకా ఇది అవ్వలేదు, టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీ ఇమేజెస్ కొడితే ఎక్కడికి పోతే ఇక్కడే ఉంటాయి అవి. ఇదిగోండి ఇప్పుడు వచ్చింది చూడండి, ఇదిగోండి ఎంటర్ లింక్ అనేది యాప్స్ యాప్స్ అని ఇక్కడ వచ్చింది. సో ఇక్కడే ఉంటాయి. ఇక్కడ మనకి సీన్స్ కావాలంటే మన న్యూ ప్రాజెక్ట్ కాబట్టి కింద చూసుకోండి, రీక్యాప్ మనం ఏమైతే పెట్టామో క్వశ్చన్స్ అడిగామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. విజన్ 2025 అని ఉంది, లేదు గ్లోబల్ రికగ్నిషన్ ఇంపార్టెంట్, రీక్యాప్ ఇది తీసుకోండి. సో మీకు ఆల్రెడీ ఫస్ట్ సీన్ అయిపోయింది కదా, నెక్స్ట్ సీన్ కాపీ చేసుకోండి. సేమ్ అలాగే చెప్పిన ప్రాసెస్ని రిపీట్ చేసి గ్రోక్లోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. అంతే. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.